వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురవేదేవ సర్వకార్యేషు సర్వదా. ఎప్పుడూ తొలి పూజ గణపతిదే. వినాయకుడిని కొలిస్తే సర్వశుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. గణనాథునికి తొలి పూజ చెయ్యాలని దేవతలు కూడా భావించారు. అందుకే హైందవ సాంప్రదాయంలో వినాయక చవితి పండుగకు అత్యంత ప్రాధాన్యం ఉంది. వినాయక చవితి ఉత్సవాలు వాడవాడలా నిర్వహిస్తుంటారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేశారు. సకల దేవగణాలకు అధిపతి గణపతి. తొలి పూజలందుకునే దేవుడు. వినాయక చవితి దేశమంతా భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగ. అన్ని ఆటంకాలను తొలగించే అధిపతి కాబట్టి విఘ్ననాథుడిగా కొలుస్తారు. ఊరు వాడ గణపతి నవరాత్రులను మనం ఘనంగా నిర్వహించుకుంటాం. ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. నవరాత్రుల ముఖ్యోద్దేశం సమిష్టి భావన, సమైక్యత. జగమంత కుటుంబం నాది. అలాంటి విశాల భావాలను పాటించడమే మన పండుగల ముఖ్య ఉద్దేశం, పరమార్థం. వీధి వీధికి గణపతిని ప్రతిష్ఠించి పూజిస్తారు. నేత్రం పూజయామి, ఓం సూర్పకర్ణాయ నమః, కర్ణౌ పూజయామి, ఓం బాలచంద్రాయ నమః, లలాటం పూజయామి, పరమేశ్వర్యాయ నమః, కరః పూజయామి, విఘ్నరాజాయ నమః, సర్వాణి అంగాని పూజయామి. వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వినాయక విగ్రహాలు కొలువుతీరి పూజలందుకుంటున్నాయి. వివిధ అలంకారాల్లో కొలువుతీరిన వినాయక ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రాల్లో పూజలు ఘనంగా జరుగుతున్నాయి. లంబోదరాయ విద్మహే మహోదరాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వినాయక చవితి సందర్భంగా అయినవిల్లి విఘ్నేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోరిన కోర్కెలు తీర్చే దైవం. విఘ్నాలు తొలగించే అయినవల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు పోటెత్తారు. ఉదయం 3:45 నుంచి స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు అయినవల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో రుద్రాభిషేకం, లక్ష దూర్వార్చన, గణపతి కల్పం, శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. మూషిక వాహనంపై శ్రీ స్వామివారిని మాడవీధి సేవ అనంతరం స్వామివారికి విశేష అలంకరణ జరిపారు. పంచహారతులు ఇచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అనంతపురం జిల్లాలో పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా వీధి వీధిన బొజ్జగణపయ్య కొలువై భక్తకోటికి కనువిందు చేశాడు. గణనాథుడికి కొలువు తీర్చేందుకు భక్తులు మండపాలను ఎంతో అందంగా అలంకరించారు. సప్తగిరి సర్కిల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ పురాణగాథను తెలిపే కథగా రూపొందించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి వినాయకుణ్ణి దర్శించి పూజలు నిర్వహించారు. తొలి దైవంగా వెలసిన దేవా, తొలి పూజలని అందే గణపతి, విజయములను అందించే దేవా, పాహి మాం రక్ష మాం. కర్నూలు జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందడి బాగా కనిపించింది. పోటాపోటీగా నెలకొల్పిన భారీ విగ్రహాలు ఆకర్షణీయంగా నిలిచాయి. గణేష్ మండపాలను నిర్వాహకులు రంగురంగుల విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు. మంత్రాలయం, కోడుమూరు పట్టణంలో ఎక్కడ చూసినా వినాయకుడి వివిధ రూపాల్లో కొలువై భక్తుల చేత పూజలు అందుకున్నాడు. పట్టణంలో వీధి వీధిన గణపయ్య విగ్రహాలను ఏర్పాటు చేశారు. విగ్రహాలను తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. పట్టణంలో దాదాపు 120 గణపతి విగ్రహాలు కొలువయ్యాయి. స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీ
पार्वती पुत्र लोकत्रय स्तोत्र सत्पुण्य चारित्र भद्रे भवक्त्रा महाकाय कात्यायनी नाद संजात स्वामी शिवा सिद्ध विघ्नेश नी पाद पद्मंबुलन् नीदु कंठंबु नी भुज नी भूमु नी मौళి బాలేందు ఖండంబు నీ నాలుగు హస్తంబులు నీ కరాళంబు నీ పెద్ద తిరుపతిలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంతో పాటు పరిసరాల్లోని ప్రధాన కూడళ్లలో వివిధ రూపాల్లో భారీ వినాయక విగ్రహాలను పెట్టారు. అగణిత శాంతాత్ముడై నట్టిగిరిరాజు కన్యకామణి నన్ను కన్న తల్లి. అగణిత శాంతాత్ముడై నట్టిగిరిరాజు కన్యకామణి నన్ను కన్న తల్లి. తరిగొండ నృహరి పాదంబున ఉదయించి తరిగొండ నృహరి పాదంబున ఉదయించి సదమలయగు గంగా సవతి తల్లి. సదమలయగు గంగా సవతి తల్లి. సకల విఘ్నములను బాపజాలియుందుగాన విఘ్నేశుడంద్రు నిక్కముగానను నిక్కముగానను. నిర్గుణుడై అటమాయచే సగుణుడై తగు శివస్వామి తండ్రి. ఆది నిర్గుణుడై అటమాయచే సగుణుడై తగు శివస్వామి తండ్రి. అసిల్మేట్ జంక్షన్లోని సంపత్ వినాయక టెంపుల్ వద్ద ఈ నవరాత్రులు ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహిస్తున్నారు. విశాఖ నగరంలోని గాజువాక ఆర్టీసీ డిపో సమీపంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో 75 అడుగుల బెల్లం వినాయకుడు పూజలందుకుంటున్నాడు. రాజస్థాన్ నుండి తెప్పించిన 20 టన్నుల బెల్లంతో ఈ భారీ గణనాథుణ్ణి ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు చవితి రోజు నుంచి 21 రోజుల పాటు కన్నుల పండుగగా జరగనున్నాయి. రోజు ఉదయం అభిషేకం, రాత్రికి హంస, నెమలి, మూషిక, పెద్దశేష, వృషభ, గజ, అశ్వ, రావణ బ్రహ్మ, యాలి ఇలా ఒక్కో రోజు ఒక్కో వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేయనున్నారు. గణనాయకుడి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అధికారులు, దేవాదాయ శాఖ వారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చాలా శుభ దినం. మార్నింగ్ నుంచి దర్శనం ఇక్కడ స్టార్ట్ అయింది. నాకు కూడా ఈరోజు ఒక అవకాశం వచ్చింది.
నేను కూడా ఫ్యామిలీతో సహా వచ్చి దర్శనం చేశాను. ఇప్పుడే జస్ట్ అమ్మవారికి మనం పూజ చేశాము. పూజ చేసిన తర్వాత భక్తులు కూడా ఆ, ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. సమానంగా అందరికీ దర్శనం కూడా చేయడం జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా వచ్చే 20 రోజుల్లో భక్తుల కోసం అన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. భక్తులకి ఏం ఇష్యూ లేకుండా, ఏం ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఇక్కడికి రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. విజయవాడలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినాయక చవితి పండుగను తన నివాసంలో కాకుండా విజయవాడ కలెక్టరేట్లోనే జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణేశుని పూజలో పాల్గొన్నారు. నమో ప్రజపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శిరసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ధూమకేతర్గణాధ్యక్ష పాలచంద్ర ఏకదైవ యజమానాయస్తేజో సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్టిం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. హర హర మహాదేవ హర. జై బోలో గణపతి మహారాజ్ కి. కాళేశ్వరరావు మార్కెట్ నందు గల వస్త్రలత కాంప్లెక్స్లో గణపతి నవరాత్రుల సందర్భంగా ఇక్కడి గణేశుడు వ్యాస గణపతిగా దర్శనమిస్తున్నారు. 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పుతో ప్రతిమను ఏర్పాటు చేశారు. 1960 సంవత్సరంకు పూర్వం నుండే ఇక్కడ గణేశోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
స్థానిక లబ్బిపేట బందర్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ మయూరి గణపతి 10 అడుగుల ఎత్తు 12 అడుగుల వెడల్పుతో భక్తులకు దర్శనమిస్తున్నారు. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. లక్ష్మీ రమణుడు శ్రీహరి కూడా తలతును నీ శుభనామం. వాణి బ్రహ్మలు కోరిమి తోడ చేతురు నీ గుణగానం. గొల్లపూడిలోని ఒక కాలనీలో పూర్తిగా మట్టి వినాయకుడిని ఏర్పాటు చేశారు. భక్తులకు వరసిద్ధి వినాయక స్వామి రూపంలో దర్శనమిస్తున్నారు. గత 6 సంవత్సరాలుగా కాలనీ వాసులందరూ మట్టి వినాయకుడిని పూజించడం విశేషం. జయ 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 స్వామిన్ 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 జయ 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 ఎక్కువగా తొందరగా మనకి వరాన్నిచ్చేటువంటి దేవుడు కానీ తొందరగా మన ఉపాసన చేయవలసిన దేవుడు ఇద్దరు ఉన్నారట. కలో చండీ వినాయక అంటారు. కలికాలంలో ఉపాసన చేయవలసిన దేవతలు అంటే తొందరగా అనుగ్రహించేవాడు ఇద్దరేట. ఒకటి గణపతి, 2 అమ్మవారు. కాబట్టి ఇటువంటి గణపతి యొక్క కలియుగంలో ఈ గణపతి ఉపాసన అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం ఉంటుంది. అట్లానే భాద్రపద మాసంలో యొక్క వ్రతం చేసుకుంటున్నాం, ఈ పూజ చేసుకుంటున్నామంటే మనకు ఉన్నటువంటి అనేక పర్వదినాలు ఉన్నాయి.
ఏ పర్వదినం చేసుకున్నా చేసుకోకపోయినా గణపతి చవితి మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా ఇంట్లో చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూనే ఉంటుంది. అది వైజ్ఞానిక పరంగా కానీ దైవిక పరంగా కూడా మనకి కనబడుతుంది. వైజ్ఞానిక పరంగా ఏమిటంటే వర్షాకాలంలో వచ్చేటువంటి ఏవైతే మనకి వర్షాల మూలంగా వచ్చేటువంటి ఆ క్రిమి కీటకాదుల నుంచి కానీ రోగాల నుంచి కానీ అంటువ్యాధుల నుంచి కానీ మనకు ఉపశమనం కలిగించడం కోసమే ప్రత్యేకంగా పత్రి పూజ పెట్టారు ఇందులో. ఇక ఏ దేవుడికి ఏ పూజ ఏ దేవుడి ఆరాధనలో కూడా పత్రి పూజ లేదు, ఈ దేవుడి ఆరాధనలోనే ఉంది. కాబట్టి గణపతికి ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గణపతిని ఆరాధించడం ద్వారా వాళ్ళ యొక్క పనులు నెరవేర్చుకోవడం, వాళ్ళు అనుకున్న పనులు పరిపూర్ణత చేసుకోవడం కోసం, అట్లానే ఈ ఏదైతే వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మరి సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టుగా అందరూ లోకంలో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, ఆయన ప్రసన్నమైనటువంటి చూపు కానీ దృష్టి కానీ అనుగ్రహం మనకు ఉండాలని ఈ విధంగా మనం కోరుకుందాం. మేము ఇక్కడికి 2019 నుంచి ఇక్కడే అందరం కలిసి ప్రతి సంవత్సరం వినాయక చవితి ఇక్కడ 40 ఫ్లాట్లలో ఉంటారు, అందరం కలిసి చేసుకుంటున్నాము. అలానే ఈ సంవత్సరం కూడా ఈ వరదలు వచ్చినా కూడా విఘ్నం కలగకుండా ఈ సంవత్సరం కూడా చేసుకోవాలని సంకల్పించి ఇలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దూరదర్శన్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం కవర్ చేయడానికి వచ్చినందుకు. ఈ గత 6 సంవత్సరాల నుంచి మా సాయిరామ రెసిడెన్సీలో ఈ వినాయక చవితి ఉత్సవాలనే ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతున్నాం. అలాగే ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అందరం సంకల్పించి ఈ ఉత్సవం చేయాలని నిర్ణయించి జరుపుతున్నాం. వినాయకుడు చల్లగా చూసి అలాగే మన చుట్టుప్రక్కల ఉన్న విజయవాడ ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా కమిటీ తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి సంవత్సరం మనం వినాయక చవితి వైభవంగా చేసుకుంటున్నామండి. ఈ సంవత్సరం కూడా ఎన్నో ఆటంకాలున్నా వరదలు వచ్చినా ఎక్కడా మనం వెనకడుగు వేయకుండా చాలా బాగా చేశాము. ప్రతి సంవత్సరం వినాయక చవితి ఇలాగే జరుపుకోవాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. గొల్లపూడిలోని వై జంక్షన్ నందు ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో విఘ్న గణపతిగా అభయహస్తంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ వినాయకుణ్ణి 8 అడుగుల ఎత్తు 6 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేశారు. ఈ వీధిలోనే చిరుదరహాసంతో గణపతి జటాయు పక్షిపై విహరిస్తున్నట్లు ఏర్పాటు చేశారు. 10 అడుగుల ఎత్తు 6 అడుగుల వెడల్పుతో భక్తులతో పూజలందుకుంటున్నారు. గౌరమ్మ తనయుడ గణపయ్య నీకు గడియ గడియకు పూజలయ్య తండ్రి గౌరమ్మ తనయుడ గణపయ్య గౌరమ్మ తనయుడ గణపయ్య నీకు గడియ గడియకు పూజలయ్య తండ్రి గౌరమ్మ తనయుడ గణపయ్య ముక్కంటి పుత్రుడ గణపయ్య నీకు ముందుగా పూజలు ముదముద సేవలు ముక్కంటి పుత్రుడ గణపయ్య ముక్కంటి పుత్రుడ గణపయ్య నీకు ముందుగా పూజలు ముదముద సేవలు ముక్కంటి పుత్రుడ గణపయ్య. నీకు ఉండ్రాలు చేసినం లంబోదర నీకు లడ్డూలు చేసినం మా పుత్ర నీకు ఉండ్రాలు చేసినం లంబోదర నీకు లడ్డూలు చేసినం చెల్లి కొండల మా గణపయ్య తండ్రి పిండి వంటలు నీకు చేసినమయ్యా కొండల మా గణపయ్య తండ్రి పిండి వంటలు నీకు చేసినమయ్యా పార్వతి తనయ గణపయ్య నీకు పాయస. జై బోలో శ్రీ గణేష్ మహారాజ్ కి. పటమట సెంటర్లోని వాణిజ్య వ్యాపారులు గత 16 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా గణేశుని ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 8 అడుగుల ఎత్తు 6 అడుగుల వెడల్పుతో సంకటహార గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వాడవాడల్లో ఏడా చూసినా కోటి కాంతులతో కొలువు తీరి ఉండమ్మ ఏలో ఎన్నెల్లా ఎలుగుల్ని పంచినట్టి దేవుడమ్మ మన ఏకదంత గణపయ్య దేవుడమ్మ. ఏలో ఎన్నెల్లా ఎలుగుల్ని పంచినట్టి దేవుడమ్మ మన ఏకదంత గణపయ్య దేవుడమ్మ. జై బోలో శ్రీ గణేష్
పటమట లంకలో ఏర్పాటు చేసిన ఈ గణేశుడు ఇరుప్రక్కల భీష్మ గణపతి, కృష్ణార్జున రూపంలో భక్తులకు అభయమిస్తున్నారు. 8 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేశారు. గత 16 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు నర్రా రాజేష్ తెలియజేశారు. ఇక్కడ తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ నందు గత 16 సంవత్సరాలుగా పడమలం తెలుగు ఆధ్వర్యంలో నిర్విరామంగా ఈ గణపతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇది 17వ సంవత్సరం జరుగుతుందండి. స్థానిక పెద్దలు ప్రతి సంవత్సరం చాలా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. పడమలంక ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. శరణంటే వరములనిచ్చే కరుణామూర్తివి, విఘ్నాలను తొలగించే మా వినాయకుడు నీవే, విఘ్నాలను తొలగించే మా వినాయకుడు నీవే. విద్య బుద్ధులెన్నో ఉన్న సిద్ధి వినాయక, కాణిపాకమందుకు నీవు కదలి వస్తీవా, కాణిపాకమందుకు నీవు కదలి వస్తీవా. నీ ముడుపులు చెల్లించా నీ సన్నిధికొచ్చినము, కన్న తండ్రి బోలే మమ్ముగా పాడు గణపయ్యా. నీ ముడుపులు చెల్లించా నీ సన్నిధికొచ్చినము, కన్న తండ్రి బోలే మమ్ముగా పాడు గణపయ్యా. కృష్ణానది ఒడ్డున గల వారధి దిగువ భాగం రాణిగారి తోటనందు 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పుతో ధనగణేష్ రూపంలో భక్తులకు వరమిలుస్తున్నారు. గత 6 సంవత్సరాలుగా స్థానిక యువకులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. బాలుడంటే బాలుడమ్మ నేరియాలో, బంగారు దేవుడమ్మ నేరియాలో, బాలుడంటే బాలుడమ్మ నేరియాలో, బంగారు దేవుడమ్మ నేరియాలో. ముక్కంటి పుత్రుడమ్మ నేరియాలో, స్వామి ముల్లోక పూజుడమ్మ నేరియాలో, బాలుడంటే బాలుడమ్మ నేరియాలో, బంగారు దేవుడమ్మ నేరియాలో, బాలుడంటే బాలుడమ్మ నేరియాలో, బంగారు దేవుడమ్మ నేరియాలో. కృష్ణలంక బాలాజీనగర్లో లంబోదర రూపంలో గణనాయకుడు పూజలందుకుంటున్నారు. గణేష్ మహారాజ్ కి శ్రీలక్ష్మి గణపతి నేరియాలో, శ్రీలిచ్చ దేవుడే నేరియాలో, శ్రీలక్ష్మి గణపతి నేరియాలో, శ్రీలిచ్చ దేవుడే నేరియాలో. మాణిక్య గణపతమ్మ నేరియాలో, మైమగల్ల మహారాజ నేరియాలో, బాలుడంటే బాలుడమ్మ నేరియాలో, బంగారు దేవుడమ్మ నేరియాలో. ముక్కంటి పుత్రుడమ్మ నేరియాలో, స్వామి ముల్లోక పూజుడమ్మ నేరియాలో. ఏకదంత రూపుడు నేరియాలో, ఎలుక వాహనుడు నేరియాలో, ఏకదంత రూపుడు నేరియాలో, ఎలుక వాహనుడు నేరియాలో. సిద్ధి బుద్ధి గణపతి నేరియాలో, అది పూజ్యుడు తారమ్మ నేరియాలో, బాలుడంటే బాలుడమ్మ నేరియాలో, బంగారు దేవుడమ్మ నేరియాలో. ముక్కంటి పుత్రుడమ్మ నేరియాలో, స్వామి ముల్లోక పూజ్యుడమ్మ నేరియాలో. కష్టాలు కడదేర్చే నేరియాలో, కరిముఖ గణపతయ్య నేరియాలో, కష్టాలు కడదేర్చే నేరియాలో, కరిముఖ గణపతయ్య నేరియాలో. నవరాత్రి పూజలొంది నేరియాలో, అవని
అని భక్తుల దీవించే నేరియాలో బాలుడంటే బాలుడమ్మ నేరియాలో బంగారు దేవుడమ్మ నేరియాలో జై బోలో శ్రీ గణేష్ మహారాజ్ కీ స్థానిక బీఆర్టీఎస్ రోడ్ ఏలూరు కెనాల్ ప్రక్కన ధనగణేష్ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మంగళ ద్రవ్యాణి మంగళకరాణి భవేయుః ఇదివార నక్షత్ర లగ్నహోర దీర్ఘాణ నవాంశ ద్వాదశాంశ త్రింశ దశకానాం నిరంతర మన అనుకూల సర్వగ్రహ సునక్షత్ర శుభ ఏకాదశ భవతు మమ ఇష్టకామ్యార్థఫలసిద్ధ్యర్థం గణపతిదేవ అనుగ్రహప్రసాదసిద్ధిరస్తు శతమానం భవచదాయుపురుషదేంద్రాయుష్యేంద్రియే ప్రతిష్టతి ప్రసన్నమితమ. ఓం ఆగమనార్థాం చ దేవానాం గమనార్థాం చ రక్షసాం ద్యోరాత్రఘంటారావం తత్రదేవ దేహనాలాంఛనం వీరాజనం గృహనివేదం వంద్యవర్తి సమనిత్వం తేజోరాశిమయం గృహణాత్మకం సురేశ్వర భద్రం కర్ణేభిః తృణయామ దేవః భద్రం పశ్యమాక్షాదిర్యజాత్రః స్థిరరంగై స్వర్ధవాగం సస్తనుభిః యజేమా దేవగితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృతసేవః స్వస్తి నః పూషా రిత్వవేదాః స్వస్తి నః తాస్తు సవిష్టనేమికిం స్వస్తి నో బృహస్పతిర్ధాతు. ఓం లం నమతే గణపతయే తమేవ ప్రత్యక్షం తత్వమతి తమేవ కేవలం కర్తాసి తమేవ కేవలం దర్తాసి తమేవ కేవలం హస్తాసి తమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి తాం సాక్షాదాత్మసి నిత్యం ఋతుం వస్మిం సత్యం వస్మిం అవద్వం మాం అవద్కారం అవధోతారం అవధాతారం అవానుజనమవశిష్యం అవపశ్చాతాత్ అవపురస్తరోతాత్ అవోత్తరోతాత్ దక్షిణోతాత్ అవచోర్ధోతాత్ అవోన్మయః త్వమానందమయత్యం బ్రహ్మమయః తం సచిదానందదివ్యోసి తం ప్రత్యక్షం బ్రహ్మాసి తం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం తద్గోజాయతే సర్వం జగదిదం తత్ప్రతిష్ఠతి. జై బోలో శ్రీ గణేష్ మహారాజ్ కీ ముత్యాలంపాడు సత్యనారాయణపురంలో శ్రీ కృష్ణా గోపిక మూర్తులతో విఘ్నేశ్వరునిగా గంభీర వదనంతో భక్తులను ఆశీర్వదిస్తున్నారు. ముల్లో కాలందు ముందుగా పూజలందు ముత్యాల మా తండ్రి విఘ్నేశుడు ఘనమైన మా తండ్రి గౌరి తనయుడు ఘనమైన మా తండ్రి గౌరి తనయుడు మూషిక వాహనమే అధిరోహించేను ముల్లో కాలువన్ని పాలించేను స్వామి కలియుగ భక్తులను కాపాడేను కలియుగ భక్తులను కాపాడేను. పిల్లల దేవుడట చల్లని గణపయ్య విద్యలను తగేటి వినాయకుడు అతడంట ఏలో ఎన్నెల్ల తెలుగుల్ని పంచిన దేవుడమ్మ మన ఏకదంత గణపయ్య దేవుడమ్మ. ఏలో ఎన్నెల్ల ఎలుగుల్ని పంచినట్టి దేవుడమ్మ మన ఏకదంత గణపయ్య దేవుడమ్మ. జై బోలో శ్రీ గణేష్ మహారాజ్ కీ హనుమాన్పేట నందు త్రిముఖ గణపతిగా, బేసెంట్ రోడ్లో ఆదిత్య గణపతిగా, నక్కల రోడ్ నందు అయోధ్య బలరామునిగా వినాయకుడు దర్శనమిస్తున్నారు. తూర్పున పొద్దే ఒడిసే గణపయ్య మేలుకో గణపయ్య మా తండ్రి గణపయ్య. ఊరుకున పొద్దే పొడిసే గణపయ్య మేలుకో గణపయ్య మా తండ్రి గణపయ్య. దివి నుండి భూమికే వచ్చి బావిలో వెలసినా బంగారు దేవుడు నీవే స్వామి విఘ్నేశ. బంగారు దేవుడు నీవే స్వామి విఘ్నేశ. వెండి కొండల్లా ఉండే ఎలుక వాహనుడా జై బోలో శ్రీ గణేష్ మహారాజ్ కీ విజయవాడలో ఎక్కడా లేని విధంగా
దుండు గణేష్ సేవా సమితి ఈ ఏడాది 72 అడుగుల పర్యావరణ అనుకూల విజయ మహా గణపతి విగ్రహాన్ని వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠించారు. అత్యంత ఎత్తైన పర్యావరణ అనుకూల గణేష్ విగ్రహాన్ని చూడటానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. సాయంత్రం దశహారతులతో విజయ మహాగణపతికి నీరాజనం సమర్పిస్తున్నారు. దేవ అఘోర తత్పురుష ఈశాన్ అనే నామాలతో ఉన్న ఈశ్వరుని ప్రతిరూపం పంచహారతి. ఈ హారతి దర్శనం వలన భక్తులకు పంచ మహాపాతకాలు నశిస్తాయి. అలాగే పంచ ప్రాణాలకు సాంత్వన కలుగుతుంది. తస్మై చతుర్థగోహోత ప్రత్యశృణోత్ సచనైషః తన్నా ఏకం చతుర్హోతగో సంతం చతుర్హోతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్షప్రియా ఇవ హి దేవాః భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాఘోషస్తనూభిः యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. సూర్యహారతి లోకబాంధవుడు కర్మ సాక్షి అజశ్రీ సహస్ర విజ ప్రభలతో వెలుగొందే సూర్యుడు దుర్గమ్మకు కుడికన్ను. సూర్యహారతి వలన భక్తులకు జ్ఞానము ఆరోగ్యము లభిస్తుంది. చతుర్హోతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్షప్రియా ఇవ హి దేవాః తమబ్రవీత్ త్వం వై మే నీతిష్టగోహోత ప్రత్యశ్రౌషీః త్వయైనాఖ్యాతార ఇతి తస్మాత్ నుహైనాదిశ్చతుర్హోతార ఇత్యాచక్షతే. చంద్రహారతి పొడవిని పాడి పంటలను మనస్సును ప్రభావితం చేసే చంద్రుడు అమ్మవారికి ఎడమ కన్ను. చంద్రహారతి దర్శించడం వలన భక్తులలో పరోపకార బుద్ధి అలాగే ధార్మికమైన మనస్సు దాన గుణం వృద్ధి చెందుతాయి. పరోక్షేణ పరోక్షప్రియా ఇవ హి దేవాః ఆత్మన్నాత్మనిత్యామంతయతా తస్మై చతుర్ధగోహోత ప్రత్యశృ చతుర్హోతో హవైనామీశః తన్నా ఏతదో చతుర్హోతగో సంతో చతుర్హోతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్షప్రియా ఇవ హి దేవాః. మూషిక హారతి గణపతి వాహనమైన మూషికము యొక్క అసలు పేరు పురాణాల ప్రకారం నిరంజనుడు. ఈ హారతిని దర్శించడం వలన నీలాప నిందలన్నీ కూడా తొలగుతాయి. ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. సంరాజం చ విరాజం చాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముఖేతయామాస భూసుయామసి. బ్రహ్మాత్మన్వదసృజత తదకామయత సమాత్మనా పద్యేయేతి ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై దశమగోహోత ప్రత్యశృణోతు సదశహోతో భవతు దశహోతో హవైనామైషః తం వా ఏకం దశహోతగో సంతో. నంది ప్రమద గణములలో ప్రథముడు అవటం వలన ఈ నంది హారతి దర్శనం వలన
పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. ఈశ్వరుడు వాహనంగా ఉన్న విమల ధవల స్వరూపుడు నంది శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. విద్మహే వక్రతుండాయ ధీమహి. గజహారతి సాక్షాత్తు స్వామివారి ముఖము కలిగినటువంటిది. ఈ హారతి వీక్షించడం వలన సుఖ సౌఖ్యాలు కూడా పొందుతారు. నాగహారతి దేవతా స్వరూపమైన నాగసర్పం దీర్ఘాయువుకు అలాగే పవిత్రతకు ప్రతీక. ఈ హారతి దర్శనం వల్ల కాల సర్ప దోషములు తొలగి నవగ్రహములలో ఉన్న రాహు కేతువుల యొక్క దోషములకు పరిహారం. కుంభహారతి సమాజానికి రక్షణ కల్పించేది కుంభహారతి. మహిమాన్వితమైనటువంటి కుంభహారతి దర్శనం వలన నరఘోష దిష్టి ఘోష తొలగను. ఒక్కసారి చూస్తే సరిపోతుంది. నక్షత్రహారతి జన్మ నక్షత్ర వశాత్తు నామ నక్షత్ర వశాత్తు ఏ నక్షత్ర దోషాలు ఉన్నా ఈ నక్షత్ర హారతి దర్శనం వలన ఆయా దోషాలు పరిహారం అవుతాయి. 27 నక్షత్రాలలోనే కోట్లాది మంది మానవులు జన్మించి ఉంటారు. మానవ జీవనానికి నక్షత్రాలు మూలం. ఈ హారతి దర్శనం వలన భక్తులకు అక్షయమైన పుణ్యం లభిస్తుంది. గోపాయ రసమన్న నిహాయుషే అదబ్ధాయోషీ తతనో
अभिसन्नः पितुं कृणु सिद्धुस्य पशून्मे गोपाय द्विपादो ये चतुष्पदः अष्टाशभाश्चयविहाग्ने ये चैकशभासुराः सप्रथसभां मे गोपाय ये च सभ्याः सभासदः तानिन्द्रियावतः कुरु सर्वमायुरुपासता। जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की विजय गणपति की विजय गणपति की जय बोलो विजय गणपति की हर पार्वती पतये हर हर महादेव गणगोंडलवाड़ वेंकटरमण गोविंद गोविंद जय श्री रामचंद्र महाप्रभु की